హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. టుడే మనం చేయబోయే రెసిపీ వచ్చి మసాలా దోస అండి. సో, మసాలా దోస అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసి చేసేద్దాం. ముందుగా మనం దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దోసకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ కప్పుడు మినపగుళ్ళు తీసుకోవాలండి. సో ఏదైతే కప్పుతో మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్స్ ఆఫ్ రేషన్ బియ్యం తీసుకోవాలండి. 4 కప్పులు తీసుకోవాలి. అలానే 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. అలాగే 1 కప్పు వండేసిన అన్నం తీసుకోవాలి. ముందుగా మనం ఈ మినపగుళ్ళుని బియ్యాన్ని ఈ మెంతులు వేసి 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. సో 3 అవర్స్ నానిపోయిన తర్వాత మనం కడిగేసుకొని శుభ్రంగా మిక్సీలో వేసుకోవాలి. దాంతోపాటు ఏదైతే కప్పు రైస్ తీసుకున్నామో దాన్ని కూడా కలిపి మిక్సీ చేసి పెట్టుకున్నట్టయితే మనకి ఇలాగ కన్సిస్టెన్సీ అనేది తయారవుతుంది అనమాట. దోశ పిండి తయారవుతుంది. సో రుబ్బేసిన తర్వాత మనం 1 అవర్ పట్టు దాన్ని అలానే వదిలేయాలి. కొంచెం పుల్లగా అయిన తర్వాత దీంట్లో సాల్ట్ మిక్స్ చేసుకొని మనం దోశలాగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ మిక్స్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సాల్ట్ని ఆ పిండితో పాటు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఏదైతే రుబ్బేసిన తర్వాత 1 అవర్ అలా పెట్టేసినట్టయితే కొంచెం పుల్లగా అయ్యి ఉబ్బినట్టుగా వస్తాయండి. దోశలు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అందుకనేసే మనం దోశ పిండి రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మసాలా దోశ అంటున్నాం కదండి, దాని లోపల స్టఫ్ చేయడానికి మసాలా మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసేద్దాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని అలాగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని కూడా చూపిస్తున్నట్టుగా ఆ ఆనియన్స్లో కలిపేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే ఒక పాయ ఎల్లుల్లిపాయ కూడా తీసుకొని ఆ అల్లం ఆనియన్స్ దాంట్లో మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్రని యాడ్ చేయాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, నెక్స్ట్ కొంచెం మసాలా పొడి, ఏదైతే గరం మసాలా అండి, చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటామో అదొక స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనకు స్పైసీగా కావాలంటే 2 స్పూన్స్ దాకా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ అనమాట. నెక్స్ట్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఏవైతే ఆనియన్ దోశలోకి మసాలా దోశ అంటున్నాం కదండి, మసాలా మిక్సీ చేసుకున్న తర్వాత మనకి ఇలా పేస్ట్లా తయారవుతుంది అనమాట. సో దీన్ని స్టఫ్ చేస్తే మనం ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. సో ఇలాగ పెనం పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత మనం దోశ అనేది వేసుకోవాలన్నమాట. ఈ దోశ వేసుకునే ముందుకంటే మనం ఏం చేస్తామంటే ఆనియన్స్ ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదండి, అవన్నీ పచ్చిగానే గ్రైండ్ చేసుకున్నాం. సో అలా పచ్చిగా ఉంటే మనకి స్మెల్ బాగోదు కాబట్టి మనం కొద్దిగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్ పేస్ట్ని అందులో వేసి బాగా రెడ్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఇది దోశ మీద యాడ్ చేసినట్టయితే మనకి దోశ 1 సైడే కాలుతుంది కాబట్టి ఈ మసాలా అనేది దాంట్లో దోశతోటి ఉడికిపోయి మనకి ఫ్లేవర్ అనేది వస్తుంది. అదే పచ్చిది వేసుకున్నామంటే కొంచెం ఆనియన్ స్మెల్ అలా వస్తుంది అనమాట. సో ఇది మనం ఆల్రెడీ ఆయిల్ వేసుకుని బాణీలో వేపేసుకున్న మసాలా అండి. ఇప్పుడు ఈ మసాలాని దోశ వేసుకున్న తర్వాత అలా వైడ్గా దోశ అంతా ఈ మసాలాని స్ప్రెడ్ చేయాలన్నమాట. చూడండి ఎలా స్ప్రెడ్ చేస్తున్నామో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ మసాలా తీసుకొని దోశ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదు చిన్న దోశ అనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మసాలా వేసుకొని ఇలాగ వైడ్గా స్ప్రెడ్ చేయొచ్చు అనమాట. సో ఇలాగ ఇది మనం దోశని 1 సైడ్ మాత్రమే కాల్చుకుంటామండి, బ్యాక్ సైడ్ తిప్పమన్నమాట. ఇలాగ సిమ్లో పెట్టి మనం లో ఫ్లేమ్లో దోశని కుక్ చేసుకున్నట్టయితే మనకి ఆ మసాలా అనేది ఆ ఫ్లేవర్కి పడుతుందన్నమాట. సో దోశ కాలిందో లేదో మనం అలా టెస్ట్ చూసుకోవాలండి. కాలింది అనుకుంటే కనుక అటు ఇటు కూడా చూసుకొని ఇలాగ దోశని హాఫ్ దోశ కింద ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. హాఫ్ దోశ కింద ఫోల్డ్ చేసుకొని కొంచెం అటు ఇటు ఒకసారి మళ్ళీ ఆ బార్డర్ అనేది వేడయ్యేలాగా చేసుకోవాలి. సో ఇలాగ మనం మసాలా దోశ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి.
సో ఇది టేస్ట్ ఎలా ఉందో మనం అదేమన్నా చూసేద్దాం. సో మన ఎమ్మి దోశ అయితే రెడీ అయిపోయిందండి, మసాలా దోశ. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేద్దాం. వావ్, సూపర్ ఉందండి. ఇంకా దీంట్లో చట్నీ ఏమి మంచిగా అవసరం లేదు, ఇలా ఒత్తిదే దోశ అంతా తినేయచ్చు. సో మీరు కూడా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకోసం ఇప్పుడు ఒక హెల్తీ టిప్. సో మీకోసం ఒక హెల్తీ టిప్ అండి. మనం చేసుకునే టిప్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే నైట్ పడుకునేటప్పుడు శ్వాస సరిగ్గా ఆడక గురకలాగా వస్తూ ఉంటుందో వాళ్ళ కోసం అండి. సో అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ వాముని తీసుకోవాలండి. తర్వాత ఒక 5-6 మాత్రమే ఈ మిరియాలని తీసుకోవాలి. ఎందుకంటే ఈ మిరియాలు ఎక్కువైతే ఘాటు ఎక్కువైపోద్ది కాబట్టి ఒక 5 లేదా 6 తీసుకోవాలి. ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ వాముకి ఒక 5 మిరియాలు అయితే సరిపోతాయండి. ఈ రెండింటిని కూడా మనం ఫైన్గా పౌడర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మనం ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇలా వస్తుందన్నమాట. సో ఈ పౌడర్ని మనం ఏం చేస్తామంటే, గ్లాస్ ఆఫ్ వాటర్ని హాట్ వాటర్ తీసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ వేడి చేసుకున్నామండి, వేడి నీళ్ళని తీసుకోవాలన్నమాట గ్లాసులో. సో ఈ వేడి నీళ్ళల్లో మనం ఏదైతే చేసుకున్నామో పౌడర్, ఆ పౌడర్ 2 గ్రాములు, ఒక 2 గ్రామ్స్ ఆఫ్ పౌడర్ మాత్రమే ఆ వాటర్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ తీసుకున్నట్టయితే మళ్ళీ వేడి చేసి వేరే రకంగా ఇబ్బంది పడతారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా 2 గ్రామ్స్ ఆఫ్ పౌడర్ మాత్రమే హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని నైట్ ఇంకొక 1 అవర్లో పడుకుంటాం. అనగా దీన్ని డైలీ ఒక గ్లాస్ తీసుకున్నట్టయితే క్రమేపంగా మనకి 1 or 2 మంత్స్లో గురక అనేది తగ్గుతుందండి. సో అలా తగ్గిన తర్వాత మీకు రిజల్ట్ తెలుస్తుంది, అప్పుడు మీరు మానేయచ్చు అనమాట. సో ఇలాగా 1 అవర్ ముందుగానే తాగేసి మనం పడుకున్నట్టయితే మనకి సమస్య తగ్గుతుందన్నమాట. సో ఇవాళ రెసిపీ, మా హెల్తీ టిప్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫాలోవర్స్. మీకోసం మళ్ళీ మంచి రెసిపీతో వచ్చేస్తాం. బాయ్ బాయ్.